హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఈరోజు కర్రీ ఏంటి తెలుసా? గోంగూర పచ్చి రొయ్యలు. గోంగూర పచ్చి రొయ్యలు వండుతున్నాం. ఇగోండి రొయ్యలు, ఇదిగోండి పచ్చి రొయ్యలు. చూసారా, పచ్చి రొయ్యలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, గోంగూర ఉడకబెట్ట మిక్సీ వేయాలి. కొంచెం మిక్సీ వేస్తే ఇదిగో కొంచెం వేడిగా ఉందని ఇంకా ఇలా మిక్సీ వేస్తాను. గోంగూర పచ్చి రొయ్యలు అండి. ఆయిల్ వేసాను పొయ్యి మీద, ఆయిల్ వేసా. రొయ్యలు కొంచెం వేపుకుందాం. రొయ్యలు వేపుకున్నాక అప్పుడు ఇవన్నీ వేసుకుందాం. ఏమండి, చూసారు? పచ్చి రొయ్యలు వేద్దాం. పచ్చి రొయ్యలు వేసాను, చూసారా? పొయ్యి పొయ్యి అంటున్నాను. పచ్చి రొయ్యలు వేస్తున్నాను. కేజీ రొయ్యలు ఉంటాయి కొంచెం. పచ్చి రొయ్యలు పసుపు వేసా. అవి కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు అవి తీసేసుకొని రైస్ అయిపోయింది. అవి కొంచెం వేగాక అప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఈరోజు శ్రావణ శుక్రవారం రెండో వారం, ఫస్ట్ వారం అన్నమాట. సరే, మా ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకున్నాను. తర్వాత తోటకూర ఫ్రై కూడా చేస్తున్నాను. ఇదిగో తోటకూర ఇచ్చుకున్నా, బాగుంది. తోటకూర భలే ఫ్రెష్గా ఉందని తోటకూర ఫ్రై కూడా చేస్తున్నాను. నాకు తోటకూర ఇష్టం, ఫ్రై అంటే ఇష్టము. అందుకని తోటకూర ఫ్రై. గోంగూరలో పచ్చిమిరపకాయలు వేసానండి. పచ్చిమిరపకాయలు వేసాను అంటే బాగుంటుంది, కారంగా బాగుంటుంది. అందుకని సరే, రొయ్యల్లో వాటర్ ఎక్కువ ఉంటుంది. ఎన్ని నీళ్ళు వచ్చినాయో చూసారా? నీళ్ళు ఇగో ఎక్కువ వద్దు. ఎక్కువ రొయ్య ఉడికితే లబ్బర్లాగా సాగుతుంది. ఎక్కువ ఉడకక్కర్లేదు, సరిపోద్ది అలాగా. సరే, ఎక్కువ ఉడకకూడదు రొయ్య, మళ్ళీ కూరలో ఉడుకుతుంది కదా. అందుకనే ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. అది తీసేద్దాం, ఆ నీళ్ళు పారపోసేద్దాం. ఇవ్వద్దు, నీళ్ళు బాగా వచ్చినాయి. కడిగేసి దాకా ఒకసారి కాలుతుంది బాబాయ్, కాలిపోతుంది. ఎంత బేసిన్ పెట్టాను అనుకుంటున్నారా? తోటకూర అవి కడిగేది, అందుకని అంత బేసిన్ పెట్టానమాట. ఇదిగో మళ్ళీ దాకా వేసుకుంటాం. వాటర్ వచ్చేసింది, నూనె వేసినా వాటర్ వచ్చేసింది. ఇంకా ఆ వాటర్తో మనం ఎలా వండుకుంటాం చెప్పండి? అదనమాట. కొంచెం అయ్యాక అప్పుడు మనము మసాలా
మన ఫేవరెట్ కరివేపాకు వేయలేదు అనుకుంటున్నారా? వేస్తున్నాం కరివేపాకు వేస్తాం. మన ఫేవరెట్ కరివేపాకు ఇదిగో చూసారు, ఇదిగో కరివేపాకు. ఒక్కసారి ఉండండి ఫ్రెండ్స్, స్టాండ్ పెట్టేస్తాను, చేతితో పట్టుకోలేకపోతున్నాను.